కాళ్ళ చేతుల్లో బాగా తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళ చేతుల్లో బాగా వీక్గా ఉంటుంది, మంటలు వస్తున్నాయి. ఎండాకాలంలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాబ్లం నరాల ప్రాబ్లం ఉండొచ్చా? హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. ఎండాకాలంలో మనం చూసే కండిషన్స్లో ఎక్కువగా నరాల ప్రాబ్లమ్స్లో నార్మల్గా చేతుల కాళ్ళలో తెమ్మెర్లు, బాగా మంటలు రావడం, వీక్నెస్ ఉండడం అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు క్వశ్చన్ రావాల్సింది, ఇది నరాల ప్రాబ్లమా? తప్పకుండా ఈ ప్రాబ్లం అనేది నరాల ప్రాబ్లం. నార్మల్గా ఈ ప్రాబ్లంకి మనం మెడికల్ టర్మ్స్లో న్యూరోపథీస్ అనేది అంటూ ఉంటాం. న్యూరోపథీస్ అంటే ఏంటిది? నరాల్లో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి మనం న్యూరోపథీస్ అనేది అంటాం. ఎండాకాలంలో స్పెషల్గా మీకు డయాబెటీస్ ఉంది, లేకపోతే విటమిన్ బి కాంప్లెక్స్ మీకు బాగా తక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా మీకు చేతుల్లో కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, వీక్నెస్ అనేది రావడం చాలా కామన్గా జరుగుతున్నది. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నా కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది నార్మల్గా జరుగుతున్నది. దీనికి హోమ్ రెమెడీస్ ఏంటిది, మీరు ఎలా పరిష్కరించాలి, మీ డాక్టర్కి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఎప్పుడైతే మీకు డయాబెటీస్ ఉన్నది, మీకు డయాబెటీస్ నార్మల్ ఉంటుంది రిపోర్ట్స్లో, అయినప్పటికీ మీకు చేతుల కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు అండ్ వీక్నెస్ అనిపిస్తుందంటే నెంబర్ 1, మీకు బి కాంప్లెక్స్ అనేది విటమిన్ బాగా తక్కువగా ఉన్నది. దీనికి నార్మల్గా హోమ్ రెమెడీస్లో చెప్పాలంటే మీ బాడీకి ఎక్కువగా నరిష్మెంట్ అంటే బి కాంప్లెక్స్లో మనకు వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వాటర్ ఇంటేక్ అనేది మీ 20 kg వెయిట్ ఉంటే దానికి ఒక 1 లీటర్ వాటర్ అనేది అవసరం ఉంటుంది. అంటే మీకు వెయిట్ వచ్చేసి ఒక 75 kg ఉన్నది అంటే ఆ ప్రకారంగా ఒక 3 to 4 లీటర్స్ వాటర్ మీకు డైలీ తాగాల్సి ఉంటుంది. బాడీలో ఎప్పుడైతే మనకు వాటర్ అనేది సెల్స్ తగ్గుతుందో మన నర్వ్స్ అనేది కూడా జనరల్గా బ్రెయిన్ ద్వారా ఏదైతే రిసెప్టర్స్ ఉంటుంది మెసేజ్ అందియడానికి, అది వీక్గా పనిచేస్తుంది, స్లోగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు ఎస్పెషలీ ఎప్పుడైతే ఎండాకాలం ఉంటుందో డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంటుంది. నరాల ప్రాబ్లం అనేది నార్మల్గా నర్వ్ ఎప్పుడైతే మనకు ఎండింగ్స్ ఉంటుందో మన చేతుల్లో, కాళ్ళలో, ఫింగర్స్లో నార్మల్గా ఇది బ్రెయిన్తోని చాలా దూరం అనేది ఉంటుంది. బ్రెయిన్తోని మీకు రిసెప్టర్స్ ద్వారా మన ఫింగర్స్కి, మన చేతుల్లో, కాళ్ళలో, పాదాల్లో మెసేజ్ అనేది అందుతుంది. దీనికి సెన్సరీ మరి మోటార్ నర్వ్స్ అనేది అంటుంటారు. దీంట్లో ఎక్కువగా ఇబ్బంది అనేది 2 నర్వ్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. 2 నర్వస్ సిస్టమ్స్లో ఏదైనా సరే నర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు విటమిన్ బి కాంప్లెక్స్ ఫుడ్స్ అనేది ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది. హోమ్ రెమెడీస్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మీ బాడీలో వాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ డయట్స్లో కూడా నార్మల్గా మనకు ఆకుకూరలు ఎక్కువగా, వెజిటబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్ అంటే ధాన్యాలు అండ్ మనకు పప్పులు ఏదైతే ఉంటుందో దాంట్లో బి కాంప్లెక్స్ అనేది హైయెస్ట్ ఉంటుంది. ఫైబర్ రిచ్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీ బాడీలో ఎప్పటికైనా కూడా మీకు హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుందంటే మీకు బాడీకి కూల్ చేసే ఫుడ్స్ అనేది మీకు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో మీకు నరాల ప్రాబ్లం రాకుండా ఉండాలంటే తప్పకుండా మీ డాక్టర్ కేర్ హోమియోపతికి కన్సల్ట్ అవ్వండి. మీరు ఎంత తొందరగా ఈ ప్రాబ్లంకి మీరు పరిష్కారం తీసుకుంటారో, మెడిసిన్స్ వాడతారో, ఈ ప్రాబ్లం అనేది వెంటనే సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.